మాజీ మంత్రి కాకానీని పరామర్శించేందుకు ఈ నెల 3వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి విచ్చేస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడులోని ఆయన నివాసంలో నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం 10 రోజుల నుంచి అనుమతులు కోరుతుంటే ఇప్పటి వరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. వైసీపీ శ్రేణులందరూ పాల్గొనాలని ఆయన కోరారు. 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సంవత్సరం కాలం అయింది. నాకు వినబడింది ఒక సంవత్సరం కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లే వచ్చినాయి, ఇంకా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ తెలుసుకోవాల్సింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేసినప్పుడు 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ప్రతి 100లో 40 మంది. ఈ 3 పార్టీల్లో ఎవరికి కూడా, ఏ ఒక్క పార్టీ కూడా అంత ఆదరణ లేదు. కలిపి 40% దాటారు గాని విడిగా మాత్రం కాదు. ఆనాడు, ఈనాడు, రేపు సింగిల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ 151 సీట్లైనా 51%, 40% ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నమ్మే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వారి తరఫున మేము పోరాడతాం. కూటమి ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపుతాం. పోయిన వారం అందుకని మా అధినాయకుడు తాడేపల్లిలో ఒక కొత్త కార్యక్రమం ఆరంభిద్దాం, ప్రజల దగ్గరికి వెళ్లి తెలియజేస్తామని, ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో ఏమి హామీలు ఇచ్చారో అవి గుర్తు చేస్తాం ప్రజలకు. మేము కొత్తగా చెప్పేదేం లేదు, లేని విషయాలు కాదు. ముద్రించుకొని ఆయన వచ్చినప్పుడు 100 మందే పోవాలంట. అయ్యే పనేనా? మీ ప్రొటెక్షన్ ఎక్కడ? మొన్న ఏం దాచిపెట్టడంలా వదిలి ఘటన జరిగింది, చివాట్లు పెట్టింది కోర్టు. అసలు ఇంకా నిర్ధారణ కాల. ఆ రోజే ఎస్పీ గారు ఇది వేరేగా జరిగిన ఘటన, వేరే కారు అన్నారు. పచ్చపత్రికలన్నీ మూకుమ్మడిగా లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారే. ఒక రోజు కారు కూడా తీసుకోపోయారు, మళ్ళా పక్క రోజు పెట్టేశారు. నిజంగా ఆ కారు అయి ఉంటే ఎవిడెన్స్ గా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, రిటర్న్ చేశారు. కోర్టు చివాట్లు పెట్టింది. ఏ కారు అయినా ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ కారులో కూర్చున్న వాళ్ళ మీద ఎట్ట పెడతారా అని. కుంభమేళలో జరిగింది, మరి దానికి బాధ్యులు ఎవరు అంది. ఆ జడ్జి గారికి తెలియదేమో. కృష్ణా పుష్కరాలు విజయవాడలో జరిగితే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. సినిమా షూటింగ్ లాగా పెట్టారు. ఆ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, బోయపాటి సీను. ఎంతమంది చనిపోయారు? ఏమైంది కేసు? ఎలక్షన్ ముందర కందుకూరులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగేటప్పుడు ఎంతమంది చనిపోయారు? అది కరెక్టా నేను అంటాంలా. ఒక లీడర్ వచ్చినప్పుడు జనసందోహం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. అందుకనే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, రోప్ పార్టీలు పెట్టాలి అని చెప్తున్నాం. అసలు హెలిప్యాడ్కే పర్మిషన్ ఇవ్వమంటున్నారు. హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే బై రోడ్ వస్తారు. బై రోడ్ వచ్చారంటే జనసందోహం ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మా చేతులు లేదు. ప్రజల కోరిక ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము మీతో ఉన్నాం సార్ అని తెలియజేయటం. ఎల్లుండి వస్తున్నారని 10 రోజుల ముందర చెప్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వాలి. ఇదిగో అదిగో పంపకాలు చేసి హామీలు ఇస్తూ తర్వాత ఎలా గాలికి వదిలేశారో ప్రజల దృష్టికి తీసుకువెళదామని. ఎలక్షన్ అయిన తర్వాత హామీ పత్రాలు కూడా అందజేశారు చంద్రబాబు నాయుడు గారి సంతకంతో. చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి సంతకంతో. ఇవి తెలియజేయడానికి ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళి గుర్తు చేయండి అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. వెంటనే తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులందరినీ పెట్టి మీరు ప్రజల దగ్గరకు వెళ్ళండి, స్వపరిపాలన ఎందుకంటే మంచి పరిపాలన అదే. కానీ ఎట్లా జరిగింది? స్వపరిపాలన, సుపరిపాలన కాదు, స్వపరిపాలనే. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాని ఊరికే సుపరిపాలన అన్నారు. అది కూడా తొలి అడుగు అంట. స్వపరిపాలనలో తొలి అడుగు. ఎట్లా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేస్తాం, ఏ విధంగా
బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అనే దానికి తొలి అడుగు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కానీ నేను కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నా. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, మనం చేసిన మంచి పనులు చెప్పండి అని. మేము కూడా స్వాగతిస్తున్నాం. చూద్దాం. హెలిప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోతే రోడ్డు మార్గాన రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ ఉదయం జైలుకి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి చూడడానికి రావటం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా అందరికీ, నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు నెల్లూరుకి. స్వపరిపాలనలో తొలి అడుగు కూడా మీరందరూ వచ్చి కూటమి నాయకుల్ని నిలదీయండి, అడగండి. మేము చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు. తెలుసుకోండి, ఏం చేశారో ఏం చేయలేదో మీరు చెప్పండి. మంచి ప్రభుత్వం దారి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. 40% ఓట్లు పడ్డాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ, రెడ్ బుక్ రాజ్యాంగం 4 రోజులే ఉంటుంది. దానికి తోడ్పడుతున్న అధికారులు ఆలోచించి అడుగులు వేయండి. మీరు అందరికీ పనిచేయాలి. ఇబ్బంది పెట్టొద్దు, రేపు ఇబ్బంది పడొద్దు. రాజకీయ పార్టీ నాయకులు అంటారా? తప్పకుండా తప్పు చేస్తున్న వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. రామ్ కుమార్ రెడ్డి చాలా మెతకోడు, మంచోడు, ఇలాంటి పనులకు దిగడు అంటున్నారు. నన్ను కూడా మార్చేసింది ఈ కూటమి ప్రభుత్వం. నన్ను కూడా మార్చింది. తప్పకుండా చర్యలు తప్పు. రాజకీయ పార్టీ నాయకులు ఎవరు ఏ చేస్తున్నారో కూడా మాకు తెలుసు. ఇబ్బంది పెట్టే ప్రతి నాయకుడు రేపు ఇబ్బంది పడతాడు. పత్రికాముఖంగా తెలియజేస్తుందా. మేము ప్రజల వెంటే ఉంటాం, ప్రజలు మేలుకోలే వాళ్ళం, ప్రజలకు మంచి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట, చెప్పిన మాట ప్రకారం మేమందరం నడుచుకుంటూ రాబో ఎలక్షన్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పక్క నుండి చూస్తూ ఉంటాం. అడిగితే ప్రజలే అడుగుతారు. అడగలేని వాళ్ళు ఊరుకొని ఉంటారు. పత్రికలు, మీడియా కవర్ చేయమనండి. ఎవరికి ఎలాంటి మోసాలు జరిగినాయి. మొన్న వెంకటగిరిలో ఒక వార్డుకు పోతే మా ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకు జవాబు లేకుండా పోయింది. వస్తాయి, చూస్తాం, ఉండండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలైతే ప్రజలే నిలదీస్తారు. అందుకని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎన్ని తప్పులు చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటేనే భయపడుతున్నారు. తప్పుడు కేసుల్లో మా జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. ఎవరయ్యా ఆయన పేరు చెప్పారంటే, మీరు ఆల్రెడీ
ఏదో ఒక దొంగ కేసులో ఒకరిని అదుపులో తీసుకొని అతని చేత ఒక పేరు చెప్పించడం, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని చేత ఇంకొక పేరు చెప్పించడం. ఈ క్రమంలో గోవర్ధన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఈ తప్పులు చేశారని ఇప్పుడు కేసు నమోదు చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలుస్తారు అనంటే పీటీ వారెంట్ కింద విజయవాడ తీసుకుపోవటం, లేదా పోలీస్ కస్టడీ కింద ముత్తుకూరు పోలీస్ స్టేషన్, పోర్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకుని పోవటం. ఎందుకంత భయం? ఆయన రాక మానడం, కలవకుండా ఉండడం మానడం. ఆయన వచ్చినప్పుడు పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు. ఎలా ఆపుతారు? పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటంలా, రోప్ పార్టీలు అనేది లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి జన సందోహం ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు.